మీరు సమ్మర్‌లో స్కిన్ కేర్ తీసుకునేటప్పుడు ఈ తప్పులు చేయటం వల్లే మీ స్కిన్ చాలా పాడైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మేము ముందుకొచ్చేసాను. ఫ్రెండ్స్, సమ్మర్ అయితే వచ్చేసింది. సమ్మర్‌లో మనకి సన్ ఎంత హార్ష్‌గా ఉంటుందో మన స్కిన్ అంత ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇక సమ్మర్స్‌లో హీట్ గురించి చెప్పవసరం లేదు, స్వెట్ గురించి చెప్పవసరం లేదు. ఈ రెండు ఒకటంటే స్కిన్ అంతా ఆయిలీగా ఉంటుంది, జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. అంత జిడ్డుగా ఉంటే బయట ఉన్న డర్ట్ మొత్తం మన స్కిన్ మీదే ఉంటుంది. ఇది మొత్తం క్లీన్ చేసుకోవటం ఇంకొక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే సన్ వల్ల మన స్కిన్ నల్లపడిపోవటం ఇంకొకటి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గాలి అంటే మంచి స్కిన్ కేర్ తీసుకోవాలి. మీరు సమ్మర్లో స్కిన్ కేర్ తీసుకునేటప్పుడు ఈ తప్పులు చేయటం వల్లే మీ స్కిన్ చాలా పాడైపోతుంది. కానీ మీకు ఆ విషయం తెలియక స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ సెట్ అవ్వలేదేమో అని అనుకుంటున్నారు. కానీ నిజం ఏంటంటే మీరు ఆ స్కిన్ కేర్ ప్రొడక్ట్ ని కరెక్ట్ గా యూజ్ చేయలేదు. అందుకనే మీ స్కిన్ పాడైపోయింది. అసలు సమ్మర్లో ఎలాంటి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలా యూజ్ చేస్తే మన స్కిన్ పాడవకోకుండా ఉంటుంది, నల్లపడకోకుండా ఉంటుంది, పింపుల్స్ రాకుండా ఉంటాయి, ఎక్సెస్ ఆయిల్ రాకుండా ఉంటుంది, వీటిలన్నిటి కోసం ఈరోజు వీడియోలో నేను మీకు AM అండ్ PM, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎలా స్కిన్ కేర్ తీసుకోవాలి, అసలు ఏ స్టెప్స్ యూజ్ చేయాలి, ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అయ్యేలాగా వీడియో తీశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఖచ్చితంగా గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికీ హెల్ప్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఎందుకనంటే ఎండల్లో వాళ్ళ స్కిన్ కూడా పాడవుతుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్లో ఇప్పుడు మనకి అల్టిమేట్ బ్రాండ్ సేల్ జరుగుతుందండి. 1st ఏప్రిల్ నుంచి 6th ఏప్రిల్ వరకు ఈ సేల్ ఉంటుంది. ఈ సేల్ పీరియడ్లో మీరు కూడా తీసుకున్నారు అంటే ప్రైస్ తక్కువకి వస్తాయి. సో మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇప్పుడైతే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను, చూసేద్దాం పదండి. స్కిన్ కేర్లో ఫస్ట్ స్టెప్ క్లెన్జర్ నేను ఆల్రెడీ యూజ్ చేసేసాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ స్టెప్స్ కదా. ఫస్ట్ స్టెప్ నేను ఆల్రెడీ చేశాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను సేమ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నానండి. ఇది న్యూట్రిజీనా క్లెన్జర్ అనమాట. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, మైల్డ్గా ఉంటుంది క్లెన్జర్. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. నేను నైట్ టైం యూజ్ చేసినప్పుడు చూపిస్తాను ఎలా యూజ్ చేయాలో. స్కిన్ కేర్లో సెకండ్ స్టెప్ వచ్చేసరికి సీరం అండి. నేను ఇక్కడ యూజ్ చేస్తుంది డాక్టర్ షెడ్స్ నుంచి విటమిన్ సి సీరం. సమ్మర్లో విటమిన్ సి సీరం అనేది బెస్ట్ ఆప్షన్ అండి. స్కిన్ నల్లపడుకోకుండా చేస్తుంది. మనం సీరమ్స్ కానీ ఏ స్కిన్ కేర్ అయినా ఇలా యూజ్ చేసేటప్పుడు విటమిన్ సి కానీ నయాసినమైడ్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తాం కదా. ఇలా యూజ్ చేసేటప్పుడు వాటికి సెట్ అయ్యే స్కిన్ కేరే యూజ్ చేయాలి. ఇప్పుడు విటమిన్ సి సీరం యూజ్ చేశాను కదా. నెక్స్ట్ స్టెప్లో నేను ఏదైనా కానీ విటమిన్ సికి సెట్ అవ్వని ప్రోడక్ట్ యూజ్ చేశాను అనుకోండి, మనకి స్కిన్ అక్కడ పాడైపోతుంది. ఆ రెండిట్ల కాంబినేషన్ కరెక్ట్గా ఉంటేనే మనకి రిజల్ట్ బాగుంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే అలాంటి కాంబినేషన్ తెలుసుకోకుండా మామూలుగా ఒకదాని తర్వాత ఒకటి యూజ్ చేసేస్తారు. దానివల్ల కూడా స్కిన్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. తెలియక ఏమనుకుంటారంటే నేను ఈ ప్రోడక్ట్ యూజ్ చేశాను అందుకనే నా స్కిన్ పాడైపోయిందని అనుకుంటారు. మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో నేను విటమిన్ సికి సెట్ అయ్యే ప్రొడక్ట్సే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మాయిశ్చరైజర్ అండి. ఎంత లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్, జెల్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తే మంచిది. సమ్మర్స్లో జిడ్డుగా అనిపించుకోకుండా ఉంటాయి. నేను ఇక్కడ యూజ్ చేస్తుంది డాట్ అండ్ కీ నుంచి అండి, హైడ్రా జెల్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది హాలరోనిక్ యాసిడ్ ఉంటుంది ఇందులో. నేను ఆల్రెడీ సీరం విటమిన్ సి సీరం యూజ్ చేశాను కదా, అందుకనే దాని కాంబినేషన్గా హైలరోనిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ యూజ్ చేశాను. ఈ రెండిట్ల కాంబినేషన్ చాలా బాగుంటుందండి. విటమిన్ సి మనకి ఏంటంటే పింపుల్స్ని తగ్గిస్తుంది, బ్లాక్గా అవ్వకోకుండా చేస్తుంది, స్పాట్స్ని తగ్గిస్తుంది. హైలరోనిక్ యాసిడ్ మన స్కిన్ని సాఫ్ట్గా, స్మూత్గా, హైడ్రేటింగ్గా, గ్లోయింగ్గా చేస్తుంది. స్కిన్ కేర్లో లాస్ట్ స్టెప్ వచ్చేసరికి సన్ స్క్రీన్ అండి. నేను డాక్టర్ షెడ్స్ నుంచి సిరమైడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఈ సన్ స్క్రీన్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సన్ స్క్రీన్స్. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత అసలు జిడ్డుగా అనిపించదు. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ తెలియలేదు, దేనికి ఏది పెట్టాలో తెలియట్లేదు అని అనుకునే వాళ్ళు అయితే ఒకటే బ్లైండ్గా ఫాలో అయిపోయింది. ఇప్పుడు విటమిన్ సి సీరం యూజ్ చేశాం కదా, మీరు మిగతా ప్రొడక్ట్స్ అన్నిటిలో కూడా విటమిన్ సి ఉండేలా చూసుకోండి. లేదనుకోండి హైలరోనిక్ యాసిడ్తో స్టార్ట్ చేస్తే మిగతా అన్ని ప్రొడక్ట్స్ హైలరోనిక్ యాసిడ్ లాగా ఉంచుకునేలా చూసుకోండి. అలా బ్లైండ్గా చేసేసుకోవచ్చు. లేదు కాంబినేషన్ కావాలి అనుకుంటే మాత్రం ఇలా చేయొచ్చు. సో వన్స్ సన్ స్క్రీన్ అప్లై చేసేసుకున్న తర్వాత మన స్కిన్ కేర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నేనైతే ఇక్కడితో ఆపేస్తాను. మీకు ఒకవేళ పౌడర్ అప్లై చేసుకునే అలవాటు ఉంటే పౌడర్ అప్లై చేసుకోవచ్చు. నాకు అలవాటు లేదు కాబట్టి నేను ఇక్కడితో కంప్లీట్ చేసేస్తాను అంతే. సో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే అయిపోయింది. నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకుందామా? పదండి చూద్దాం.
ఫ్రెండ్స్, నైట్ స్కిన్ కేర్ రొటీన్లో డబుల్ క్లెన్సింగ్ యూజ్ చేయండి. అంటే ఒకవేళ మీరు మేకప్ యూజ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా డబుల్ క్లెన్సింగ్ యూజ్ చేయండి. నార్మల్గా మీరు మేకప్ ఏం అప్లై చేసుకోకుండా ఓన్లీ స్కిన్ కేర్ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం డైరెక్ట్గా మీరు క్లెన్జర్తో స్టార్ట్ చేసేయచ్చు, సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈవినింగ్ అయ్యేసరికి స్కిన్ చాలా డల్గా ఉంది అండ్ చాలా డర్ట్ కూడా వచ్చేసింది కదా. నేనైతే క్లెన్జర్ యూజ్ చేసేస్తున్నాను, ఎందుకంటే మేకప్ అప్లై చేసుకోలేదు. ఇన్ కేస్ మీరు మేకప్ అప్లై చేసుకుంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫస్ట్ ఆయిల్ క్లెన్జింగ్ చేసుకోండి, తర్వాత నార్మల్ ఫేస్ వాష్ యూజ్ చేయండి. ఇది చాలా జెంటిల్ క్లెన్జర్ అండి. మనకి డీప్గా ఓపెన్ పోర్స్లో కూడా క్లీన్ చేస్తుంది డర్ట్ మొత్తాన్ని. అండ్ మీకు ఆయిలీ స్కిన్ ఉన్నట్టయితే చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ మీద ఆయిల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ఫేస్ వాష్ సూపర్గా ఉంటుందండి. మీరు ఇది పెద్ద బాటిల్ కాకోకుండా చిన్న బాటిల్ తీసుకోవాలన్నా కానీ 150, 170 అలా ఉంటుందన్నమాట ప్రైస్. మీరు అదైనా తీసుకొని ట్రై చేయండి, చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఇవేంటంటే మనకి డీప్గా క్లీన్ చేసే క్లెన్జర్స్ అండ్ మనకి ఎలాంటి ఇరిటేషన్ అనిపించవు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. నాకేంటంటే ఇక్కడ సైడ్స్న పింపుల్స్ రావడానికి రెడీగా ఉన్నాయి. నాకు పింపుల్స్ వచ్చినాయి అంటే నార్మల్గా చిన్న చిన్నగా రావండి, పెద్ద పెద్ద గెడ్డల్లాగా వస్తాయి అనమాట. అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకని అవి రాకోకుండా ముందే జాగ్రత్త పడుతూ ఉంటాను. నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళొచ్చి ఒక 1 hour బద్దకిచ్చి తర్వాత ఫేస్ వాష్ చేసుకుందాంలే అనుకున్నానంటే వెంటనే పింపుల్స్ వచ్చేస్తాయి నా ఫేస్కి. అదేంటో అర్థం కాదు. సో వన్స్ నేను ఫేస్ వాష్ చేసుకొచ్చిన తర్వాత ఫేస్ మొత్తం క్లీన్ అయిపోయింది. వన్స్ నేను వైప్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి క్లెన్జింగ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది, అంటే ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీరు కనుక ఫేస్ వాష్ యూస్ చేసుకోవాలి, మంచిది సమ్మర్లో కావాలి అనుకుంటే మీరు ఇది యూస్ చేయొచ్చు. లేదంటే సింపుల్ బ్రాండ్లో కూడా ఉంటుంది, అది కూడా యూస్ చేయొచ్చు, అది కూడా బాగుంటుందండి. ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, సూపర్ ఉంటుంది. డీప్గా క్లీన్ చేయాలి సమ్మర్లో అంటే మాత్రం నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. ఎక్కువ సమ్మర్స్కి ఇది బాగుంటుందన్నమాట. జెంటిల్గా ఉంటుంది, ఇరిటేషన్గా కూడా అనిపించుకోకుండా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఎక్స్ఫోలియేషన్ అండి. ఈ ఎక్స్ఫోలియేషన్ అనేది మీరు ఎవ్రీడే యూస్ చేయకూడదు, వీక్లీ వన్స్ మాత్రమే యూస్ చేయాలి. మీరు ఎప్పుడైనా ఏహెచ్ఎస్, బీహెచ్ఎస్ యూస్ చేసేటప్పుడు నైట్ టైం మాత్రమే యూస్ చేయండి. అంటే ఇలాంటి పీలింగ్ సొల్యూషన్స్ కానీ ఇవి యూస్ చేసేటప్పుడు నైట్ టైం యూస్ చేయండి. అప్పుడు ఏంటంటే మన స్కిన్ తొందరగా రిపేర్ అవుతుంది, మార్నింగ్కి మన స్కిన్ సెట్ అవుతుందన్నమాట. మీరు మార్నింగ్ యూస్ చేసి వెంటనే సన్లోకి వెళ్ళారనుకోండి, స్కిన్ అసలే క్లీన్ అయిపోయి ఉంది, సెన్సిటివ్గా ఉంటుంది కొంచెం. మీరు వెంటనే సన్లోకి వెళ్తే ఇంకా ఇరిటేషన్ అనిపిస్తుంది, మళ్ళీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అందుకని మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్ఫోలియేటర్స్ యూస్ చేసేటప్పుడు నైట్ టైం మాత్రమే యూస్ చేయండి. వన్స్ ఇది షేక్ చేసిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకున్నాక ఇలా అప్లై చేసేసుకోవటమేనండి. ఇదేంటంటే డ్రాపర్, మనకి సీరం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. జస్ట్ మీరు ఇలా తీసేసుకుని ఫేస్ మొత్తానికి స్ప్రెడ్ చేసి అలా ఉంచేయాలి. సీరంని అప్లై చేసినట్టు అప్లై చేయకూడదు. మనం ఫేస్ మాస్క్ ఎలా అయితే అప్లై చేస్తామో అలా అప్లై చేసి ఉంచేయటమే. అండ్ మీరు ఏహెచ్ఎస్, బీహెచ్ఎస్ యూజ్ చేసేటప్పుడు చాలా మైల్డ్గా ఉన్నవి యూజ్ చేయండి. స్టార్టింగే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నవి యూజ్ చేయొద్దు. కొంచెం తక్కువ యూజ్ చేసి తర్వాత కొంచెం మన స్కిన్ అలవాటైనాక కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ యూజ్ చేయొచ్చు. అండ్ నేనైతే కనుక జెంటిల్ ఎక్స్ఫోలియేటర్స్ కావాలి అనుకుంటే ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి, చాలా బాగుంటుంది. ఇది నేను లైక్ ఒక 4 years నుంచి యూస్ చేస్తున్నాను దగ్గర చాలా బాగుంటుంది. డర్మాకో బ్రాండ్ నుంచి నేను కాన్సన్ట్రేషన్ పెంచింది 30% ఏహెచ్ఏ, 2% బీహెచ్ఏ అనమాట. ఇప్పుడు నేను యూస్ చేస్తుంది ఇదైతే నేను లాస్ట్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను, బాగుంటుంది. అంతకుముందు అయితే తక్కువ కాన్సన్ట్రేషనే యూస్ చేశాను. వన్స్ ఇది అప్లై చేసేసిన తర్వాత మనం జస్ట్ 10 minutes అలా ఉంచేసుకోవాలి. ఇలా ఫేస్ ప్యాక్ లాగా ఉంచుకుని జస్ట్ వాటర్తో కడగాలి. తర్వాత కూడా మీరు నార్మల్ ట్యాప్ వాటర్తో మాత్రమే కడగండి. సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏం పెట్టద్దు, అంతే. మీరు ఇంకా చేయాల్సింది ఇంకేం లేదు. జస్ట్ మీరు అప్లై చేసిన ఏహెచ్ఏ, బీహెచ్ఏ ఎక్స్ఫోలియేటర్ అదే చూసుకుంటుంది మిగతా పని మొత్తం. మీ స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది, ట్యాన్ మొత్తం ఇలా చిటికలో పోతుంది, అంత క్లీన్ చేస్తుంది. అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా కానీ నీట్గా వచ్చేస్తుంది స్కిన్ మొత్తం. అందుకనే మన స్కిన్ నీట్ అవుతుంది కదా. మనం మార్నింగ్ పెట్టుకోకుండా ఏహెచ్ఎస్, బీహెచ్ఎస్ ఎప్పుడైనా నైటే పెట్టుకోవాలి. వన్స్ ఇది అప్లై చేసుకున్న తర్వాత సీరం అప్లై చేస్తున్నాను. సీరం వచ్చేసరికి నేను పాండ్స్ నుంచి నయాసినమైడ్ సీరం యూస్ చేస్తున్నానండి. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను ఇది రీసెంట్గానే యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే యాంటీ పిగ్మెంటేషన్ సీరం అండి. మనకి ఎప్పుడైనా పిగ్మెంటేషన్ అవుతున్నా లేదంటే సన్ ట్యాన్ వల్ల కొన్ని ప్లేసెస్లో అన్ఈవెన్ టోన్లో ఉంటుంది కదా, వాటిని తగ్గించడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను
నయాసినమైడ్ సీరం అనేది మార్నింగ్ యూజ్ చేయలేదు, నైట్ మాత్రమే యూజ్ చేశా. ఎందుకనంటే విటమిన్ సికి నయాసినమైడ్కి సెట్ అవ్వదు. కానీ మీరు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి యూజ్ చేయొచ్చు. అది హైలూరోనిక్ యాసిడ్ అయితే అన్నిటికీ సెట్ అవుతుంది. ఇక్కడ నేను సేమ్ మాయిశ్చరైజర్ నైట్ కూడా అప్లై చేస్తున్నాను. మీరు ఎక్స్ఫోలియేషన్ చేసిన తర్వాత మాయిశ్చరైజేషన్ కంపల్సరీ అండి. ఏం అప్లై చేసుకోకుండా డైరెక్ట్గా హైలూరోనిక్ యాసిడ్ అప్లై చేసుకున్నా సరిపోతుంది. ఎక్స్ఫోలియేషన్ వీక్లీ వన్స్ మాత్రమే చేసుకోవాలి. ఫేస్ వాష్ అలాగే సీరం అండ్ మాయిశ్చరైజర్ మాత్రం ఎవ్రీడే నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ 3 స్టెప్స్ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్లో యూజ్ చేస్తే చాలండి. సో ఇక్కడితో నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ కూడా అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఖచ్చితంగా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికీ సెట్ అవుతుంది. మీకు ప్రొడక్ట్ డీటెయిల్స్ కావాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది, ఏంటి, యూస్ఫుల్గానే ఉందా, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.